ఏదన్నా జరగచ్చు అని. రైట్. చక్రవర్తి గారు, పరిస్థితి ఇలా ఉంటే మీరు చెప్పండి, బార్డర్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్తాన్. కాల్పులు ఆల్రెడీ, ఎదురు కాల్పులు. నిన్న ఒక జవాను, భారత జవాను కూడా చనిపోయారు. అంటే తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతోంది? ఎందుకు ముందే అన్నీ రెడీ చేసుకోవడం, బార్డర్ దగ్గర అంతా ప్రిపేర్డ్గా ఉండడం? అంటే భారత్ నుంచి ఏదో రియాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా గట్టిగానే ఉంటుందని తెలుసు కదా పాకిస్తాన్కి. ఇది చాలా క్లిష్టమైన సమస్య. దీని అనాలిసిస్ మనం ఒక ఇన్సిడెంట్ ద్వారా చేయకూడదు ఋషి గారు. ఇది 1947 నుంచి పాకిస్తాన్కి మనకి మధ్య ఉన్న సమస్య. ఎన్నో యుద్ధాలు జరిగాయి, వేల ప్రాణాలు కోల్పోయాయి. అయితే ప్రత్యేకంగా ఇందాక రావు గారు చెప్పారు మాట్లాడేటప్పుడు, బలూచిస్తాన్ లో జరిగిన ఆ ట్రైన్ హైజాకింగ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సహజంగా మనం ఏ విధంగా అయితే పాకిస్తాన్ని మన దగ్గర జరిగే తీవ్రవాద ఉదంతాలకి వాళ్ళ బాధ్యత చేస్తాం, అదేవిధంగా వాళ్ళు కూడా అక్కడ బలూచిస్తాన్లో ప్రత్యేకంగా ఎటువంటి టెర్రరిస్ట్ ఇన్సిడెంట్లు జరిగినా కూడా భారతదేశాన్ని కొంత బ్లేమ్ చేయటం మనం చూస్తున్నాం. దిస్ హెస్ బికమ్ వర్స్. ఎట్లా అంటే 2016లో ప్రధాని మోడీ గారు బలోచ్ ప్రజలకి తన మద్దతు కన్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది. సంఘీభావం ప్రకటించినట్టుగా మాట్లాడారు. సో ఇట్ హెస్ బికమ్ మోర్ ఆఫ్ ఎన్ అఫీషియల్. పాకిస్తాన్ ఏ విధంగా కశ్మీర్లో ఈ సెపరేటిస్ట్ వేర్పాటువాదులకు ఏ విధంగా అయితే సహకరిస్తుందో, బలోచ్ లో భారతదేశం అట్లా చేస్తుంది అనేది ఒక అభియోగం. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. 2, అసీం మునీర్ మొన్న ఇచ్చిన ప్రసంగం, పాకిస్తాన్ ఆర్మీ జనరల్, ఈజ్ వెరీ ట్రబ్లింగ్. వాళ్ళ భాష, వాళ్ళ ఆలోచన అనేది తెగింపు, పోరాడటానికి సిద్ధంగా ఉండటం. అంటే కాదు, ఏం చూసుకుని వాళ్ళు తెగింపు చక్రవర్తి గారు? అంటే మనం సైనికుల బలాబలాలు చూసుకున్నా కూడా అసలు సంబంధం లేదు భారత్కి పాకిస్తాన్కి. సో అంటే ఎందుకని రెచ్చగొడుతున్నారు? ఎందుకు ఇలాంటి కవింపు చర్యలు దిగుతున్నారు? ఏం కోరుకుంటోంది పాకిస్తాన్? అదే అంటున్నాను, ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు, ఇటువంటి విషాదకరమైన ఘటనలు జరిగినప్పుడు మనందరి ఎమోషన్స్ చాలా హై ఉంటాయి. దానికి తగ్గట్లు కూడా మనది ప్రత్యేకంగా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల అభిప్రాయానికి పాలకులు తలొగ్గాలి. కాబట్టి ఆ భాష, ఆ డెసిబల్ లెవెల్ బాగా పెరిగిపోతుంది. కొంచెం కుదురుగా ఆలోచిస్తే, మనకు పుల్వామాలో అటాక్ జరిగిన తర్వాత మీరు గుర్తుంటే మనం వెళ్ళి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్ చేసాం, పాకిస్తాన్ పిఓకే దాటి స్ట్రైక్ చేసాం మొట్టమొదటిసారి ఒక ఉగ్రవాద ఇన్సిడెంట్ కి రెస్పాన్స్ గా. బట్ దే డిడ్ంట్ స్టాప్, దే ఆల్సో కేమ్ బ్యాక్. వాళ్ళు దాడి చేశారు. పాకిస్తాన్కి ధైర్యం ఏంటి అంటే, వాళ్ళ ప్రపంచంలో అన్ని దేశాలు ఇదే పోటీ. వాళ్ళకి అణు క్షిపణులు, అటామిక్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు యుద్ధ నీతి చాలా మారింది. మనకు విమానాలు, వాళ్ళకి విమానాలు, మనకు షిప్పులు, వాళ్ళకి షిప్పులు కాకుండా ఇది న్యూక్లియర్ డివైస్ ఈజ్ అ బిగ్ డిటరెంట్ ఇతర దేశాలకు. చిన్న దేశం ఇప్పుడు నార్త్ కొరియా ఉంది, సౌత్ కొరియాతో పోలిస్తే ఆర్థికంగా చాలా బలహీనమైన దేశం, బట్ దే హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. కాబట్టి యుద్ధాలకు వెళ్ళటం కన్నా యుద్ధం ఆపటం చాలా కష్టమైన పని. పాకిస్తాన్లో టెర్రరిజంలో భారతదేశం కన్నా పాకిస్తాన్లో ఎక్కువ జరుగుతున్నాయి టెర్రరిస్ట్ ఇన్సిడెంట్లు. నేను గత 25 సంవత్సరాలు ఎంతమంది చనిపోయారు పాకిస్తాన్లో టెర్రరిజంలో? మనలాగా ఇస్లామిక్ టెర్రరిజం, మళ్ళీ అది వేరే టెర్రరిజం కాదు. మన దేశంలో పాకిస్తాన్ నుంచి ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళ టెర్రరిజం ఎట్లా ఉందో పాకిస్తాన్లో కూడా అట్లా. వాళ్ళు పాముని పాలు పెంచి పోషించారు. గత 25 సంవత్సరాల్లో వాళ్ళ దగ్గర 70,000 మంది చనిపోయారు. 70,000. భారతదేశంలో 48,000, గివ్ ఆర్ టేక్. సో పాకిస్తాన్ కూడా ఈరోజు టెర్రరిజం అతిపెద్ద సమస్య. కాబట్టి పాలకులు పాకిస్తాన్లో టెర్రరిజం వాళ్ళు ఇప్పుడు పెంచి పోషించుకున్నారు, దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఇవాళ పాకిస్తాన్ని ఇండియా క్లియర్గా ఉగ్రదేశంగానే చూస్తోంది కదా. ఉగ్రదేశంగా డిక్లేర్ చేయాల్సిన సందర్భం ఇంకా రాలేదంటారా చక్రవర్తి గారు? స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఉగ్రవాద దేశమే. వాళ్ళు చేసేది గెరిల్లా వార్ఫేర్. గెరిల్లా వార్ఫేర్ కి
కన్వెన్షనల్ వార్ఫేర్ ఎంతవరకు సమాధానం అనేది నా నా అనుమానాలు నాకున్నాయి. ఉమ్, మనం అక్కడున్న ట్రైనింగ్ క్యాంప్స్ ధ్వంసం చేయటం కానీ, టార్గెటెడ్ కిల్లింగ్స్ చేయటం కానీ, అక్కడ మన దేశం నుంచి హింసకు పారిపోయి అక్కడ తలదాచుకున్న వాళ్ళని కానీ చేయటం ఉత్తమం. కానీ ఈ ఇన్సిడెంట్ లో ఈ విధంగా రియాక్ట్ అయ్యి